8 చివరి చదవండి ఒకసారి. సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. తర్వాత 9 చివర సైన్యములకు అధిపతికి యెహోవా అడుగుచున్నాడు. 11 చివర సైన్యములకు 10 యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11 చివర సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 13 సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. 14 యెహోవా అడుగుచున్నాడు. 13 లాస్ట్లోనే. 14 సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, ఇంతవరకు చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీటిల్లో ఏమేమి వచ్చాయి? ఒకటేమో సెలవిస్తున్నాడు అన్నాడు, ఒకటేమో అడుగుతున్నాడంట, ఇంకేం చేస్తున్నాడు? వాక్. సెలవిస్తున్నాను ఎన్నిసార్లు వచ్చింది? 2-3 సార్లు వచ్చినట్టుంది. ఒక మాటను ఒకసారి చెబితే ఒక విధంగా ఉంటుంది వాయిస్. అదే మాటను రెండోసారి రిపీట్ చేస్తే వాయిస్ పెరుగుద్ది. అదే మాటను మూడోసారి రిపీట్ చేస్తే ఇంకా అది ఫైనల్. అంతే కదా, సీరియస్గా ఉంటుంది. ఒకసారి చెప్పిన వెంటనే వినాలి, వినకపోతే సెకండ్ వార్నింగ్ వస్తుంది. కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది, కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది, కొంచెం పర్యవసానాలు కూడా ఉంటాయి. మూడోసారి కూడా చెప్పాల్సి వస్తే అది అల్టిమేట్ అని అనుకుంటున్నా. ఇది చాలాసార్లు అంటున్నాడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడంట 4 సార్లు. ఏమని అడుగుతున్నాడయ్యా? ఒకసారి అక్కయ్య దగ్గర, అక్కయ్య గ్రంథంలో అడుగుతున్నాడు. చూడండి ఏమని అడుగుతున్నాడు. ఇది నేను రాసుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు. ఇది సడన్ టెస్ట్ నాకు. చూద్దాం పాస్ అవుతానో ఫెయిల్ అవుతాను. 1, 2 సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే. తెలుగు ఎక్కడ పెడితే అక్కడ ఆపకూడదు. కొంచెం చదివేది ఉంటుంది. ఇంగ్లీష్ కూడా అట్లాగే ఉంటుంది. దాని రాయటి దాన్ని ఈ తెలుగు గొప్పతనం. తెలుగు ఏ భాష గొప్పతనం ఆ భాషకే ఉంటుంది. నేను ఒకసారి చదువుతాను. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అయితే ఏం చేయమంటావు దేవా? 6వ వచనం చదవండి. చాలు. ఏం చేయమంటున్నాడు ఆయన? మీ ప్రవర్తన గురించి. ఇది అసలు వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది, అడుగుతుంది, హెచ్చరిస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. దేనికోసం అయ్యా ఇవన్నీ అంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఏమండి మేము బాగానే ఉన్నాం కదా, బాగానే ఉన్నాను, నాకు నేను బాగానే ఉంటాను, నేను పర్ఫెక్ట్గానే ఉంటాను. నేను బాగున్నానో లేదో తేడా ఎక్కడ తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? పాస్టర్ గారు పక్కకు వచ్చి, పాస్టర్ గారి కంటే నేను కొంచెం హైట్ ఉన్నాను, పాస్టర్ గారికి ఏదో ఆయనతో పోల్చుకున్నాను అనుకో, అది కరెక్ట్ ఏమంటుందని పోల్చుకోవటానికి ఇంగ్లీష్లో ఏమంటాం? కంపేర్. అది కరెక్ట్ కంపారిజన్ కాదు. ఎవరితో కంపేర్ చేసుకోవాలో వాళ్ళతోనే కంపేర్ చేసుకోవాలి. ఒక బలహీనను కొట్టుకొని బలమైన కంపేర్ చేసుకొని నేను గెలిచాను అనుకుంటే ఆ గెలుపుకి విలువ ఉండదు. కాంపిటీషన్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. అప్పుడు ఆ సక్సెస్కి కానీ ఆ విజయానికి కానీ విలువ ఉంటుంది. అంతేనా? మరి ఇక్కడ మన ఏమంటున్నాడు? ఇక్కడ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలి? నేను బాగానే ఉన్నా, ఆదివారం వస్తున్నా, వింటున్నా, అన్నీ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ దేవుడు దాన్ని సాటిస్ఫై అవుతున్నాడా? సాటిస్ఫై అయితే ఎందుకంటాడు ఇక్కడ? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏం చేశారయ్యా వీళ్ళు? సమయం ఇంకా రాలేదు. దేనికి సమయం ఇంకా రాలేదు? దేవుని పని చేయటానికి కానీ, దేవుని మాటలు చెప్పడానికి కానీ, ఏదైనా చేయటానికి నా సమయం ఇంకా. యేసుప్రభు కూడా అన్నాడు ఒక చోట, ఏమని? ద్రాక్షారసం అయిపోయిందయ్యా వాళ్ళ అమ్మ వచ్చి చెప్తే ఏమన్నాడు ఆయన? నా సమయము ఇంకా రాలేదు. మనం కూడా అలా చెప్దామా? ఇంకా చిన్నపిల్లాడినండి నేను. అయితే 30 సంవత్సరాలు వచ్చాయి ఈ మధ్య. సమయాలు ఎంత వయసుకి దేవుని మందిరంలో ఉన్నాడు? ఏం చేశాడు? ఎంత వయసు అప్పుడు? పాలు విడిచిపెట్టాడా? విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ విడిచిపెట్టేది.
మరి దాంతో కంపేర్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? మనం ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలో వద్దా? మన సమూహాలతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మన ప్రవర్తన గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. సమయం ఇంకా రాలేదు. అది ఏం చేస్తున్నామండి? సమయం ఇంకా రాలేదు, సరే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటున్నాం. ఏం చేశాడు దేవుడు? 6 కంటిన్యూ చేయండి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను. ఆగండి బ్రదర్, సమయం ఇంకా రాలేదని మనం గుర్తించట్లేదు, మన ప్రవర్తన ఎలా ఉందో అని మనం సరి చేసుకోవట్లేదు, గమనించట్లేదు. ఏదో మన జీవితం అలాగా యథా రాజా తదా ప్రజల ఎడతా ఉంది. అయితే ఏం జరుగుతుంది ఈ మధ్యలో? విస్తారంగా లైట్ హౌస్ డ్యూటీ చేస్తున్నాం, ఓటీ కూడా చేస్తున్నాం. కానీ ఏమవుతుందంటే ఇక్కడ విస్తారంగా విత్తే కొంచెమే పడుతుంది. అంటే అర్థం ఏంటి? కొంచెమే అంటే లాస్ట్లో చూడండి, ఆ కొంచెానికి వివరణ ఇస్తున్నాడు. 16 అగ్గయ్యి 2:16. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే ఏమొచ్చింది? తేలుచున్నది. 20 వేస్తే 10 రావటం ఏంటండి? ఒక బస్తా ధాన్యం వేస్తాడు రైతు. ఆ బస్తా ధాన్యం నారు ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? ఆ బస్తా ధాన్యంతో ఎన్ని బస్తాల ధాన్యం వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, 40, 1:40, అంతేనా? ఇక్కడ 20 వేస్తే ఎన్ని రావాలి? 20 ఎన్ని రావాలి? ఎవరు ఎంపీసీ వాళ్ళు లెక్కల టీచర్లు ఎవరు లేరా? 800 రావాలి. 20:800 రావాలి. ఇక్కడ ఎంత వస్తున్నాయంట? ఇదేంటండి ఇంత ఘోరం? ఇంత ఘోరం మీది ఏమైపోతుంది మరి? డాక్టర్ ఫీజులు డాక్టర్కి వెళ్ళాలి, లాయర్ ఫీజులు లాయర్లకు వెళ్ళాలి, ఇంకా రకరకాల ఫీజులు కడుతుంటాం. దేవుడి ఫీజులు మాత్రం బ్యాలెన్స్ పెడతా ఉంటాం. దేవుడు చాలా తెలివైనడు కదా. ఆయన సృష్టించిన మనకేది తెలివితేటలుంటే ఆయన తెలివితేటలు ఉండవా? ఆయన లెక్కలు ఆయన ఎలా పూర్తి చేసుకోవాలో పూర్తి చేసుకుంటాడు. ఎట్లా పూర్తి చేసుకుంటాడు? ఇది ఒక్క నిమిషం ఇక్కడ ఆపండి, మళ్ళీ అక్కడికి యోగ గ్రంథం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. దేవుడు ఏం చేస్తాడంట? ఒకసారి చెప్పిన మాట వినకపోతే యోగ 31 అనుకుంటా చూడండి. దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు, రెండవసారి కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇంకా మంచం ఎక్కించైనా మాట్లాడతాడట. దొరికింది ఏమన్నా? అందుకంటే మేము కూడా స్టేజ్ ఎక్కుతూ ఉంటుంది అంటారా? 33:14. 33. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మరి కనిపెట్టకపోతే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? 18. తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములు తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును. వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో ట్రైనింగ్, అంతే కదా. 9 months ట్రైనింగ్ ఉంటుంది, 3 months ట్రైనింగ్ ఉంటుంది, 2 years ట్రైనింగ్ ఉంటుంది, 5 years కూడా ఉంటుంది. ఈ శిక్షణ ఎట్లా ఉంటుందంట? తాము తలచిన కార్యము మానుకునే విధంగా చెప్తాడు ముందు. వినకపోతే ఎక్కడ ఎముకలు ఏమొస్తుందట? ఎడతగని నొప్పులు. అది ఎట్లా అండి? ఎడతగని నొప్పులుగా రావాలి బాడీలో అంటే ఏం జరుగుతుంది? అప్పుడు ఏం చేస్తాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఏం చేస్తే ఎడతగని నొప్పులు వస్తాయి? మనం బాగానే ఉన్నా కదా, ఎప్పుడు వస్తాయి? మంచం ఎప్పుడు ఎక్కుతాం?
జ్వరం వస్తే 3 రోజులే కదా, ఆ ట్రీట్మెంట్ సరిపోదు మనకి. చేసేది మానేసుకోవాలి అని అంటే ఆపరేషనే కోసి పారేయాల్సిందే. 500 mg పనిచేయదు, 3 months కోర్స్ పనిచేయదు. డాక్టర్ ఇస్తాడు, ట్రైల్ వేస్తాడు. ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. మెథడ్స్ కొన్ని రకాలు ఉంటాయి. ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ 3 రోజులకి ఇస్తాడు, తర్వాత రమ్మంటాడు. అంటే ఎలా పనిచేసిందో చూస్తాడు. డోసు సరిపోలేదు అనుకోండి, ఏమంటాడు? లాభం లేదు నాయన, నీకు డోసు పెంచాలి, నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, చెప్పిన మాట అంత తొందరగా నువ్వు అంత తొందరగా లోపడవు, డోసు పెంచాలి. డోసు పెంచాడు, ఇంకా తగ్గల. ఏం చేస్తాడు? ఇంకా కట్ చేసి కోసి పారేసి మంచం 3 months బెడ్ రెస్ట్ అయినా. ఉప్పు వేసుకో, కారం వేసుకో, తీపొద్దు, ఏం తినాలి? ఇంకా గట్టి చప్పట్లు కొట్టండి. ఉప్పు వేసుకోగానైనా కారం వాసన వస్తుంది సార్, మసాలా వాసన కుదరదు నాయన, పోతావు. మంచిగా వింటే మంచిగా ఉంటుంది కదా. ఈ మానవుడు వినడు. ఈ మానవుడు బాల్యం నుండి నల్ల హృదయము చెడ్డదా, ఇంకేముంది అక్కడ? కేవలము అబ్బా, అక్కడ యాడ్ చేస్తాడు కొంచెం. చెడ్డోళ్ళం అయితే పర్వాలేదు. అబ్బో, మనం బిఏ ఆనర్స్ అని ఒక కోర్స్ ఉండేది. బిఏ అయితే వేరు, ఆనర్స్ అంటే అది కొంచెం ఏంటి బ్రదర్, ఏమైనా ఐడియా ఉందా? పూర్వం ఆ కోర్స్ ఉండేది, అది చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఎంఏ చదువుకున్నా ఇంగ్లీష్ అప్లికేషన్ రాయటం రావట్లేదు, కానీ అప్పట్లో 10th class చదువుకున్న బ్రహ్మాండంగా స్క్రిప్ట్ రాసేవాడు. ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి వాళ్ళు, మెట్రికులేషన్ వాళ్ళు చూడండి, ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ అంటారు. సో వాళ్ళు డ్రాఫ్టింగ్ అర్థం కాదు, ఇంగ్లీష్ రైటింగ్ కూడా, స్క్రిప్ట్ రైటింగ్ 4 రకాల ఏబిసిడీలు ఉంటాయి కదా. చిన్నపిల్లలకు స్క్రిప్ట్ రేపిస్తారు, కలిపి రాత అంటారు. అది చూడముచ్చటగా ఉంటుంది ఆ రైటింగ్. కొంతమంది రాస్తే బాగులు పిచ్చుకలు ఈకేసినట్టుగా ఉంటుంది. రైటింగ్ని బట్టి కూడా మన మైండ్ సెట్ ఏంటో చెప్తారట టీచర్స్ అంటారు. రైటింగ్ బట్టి కూడా మైండ్ సెట్ తెలిసిపోతుంది. కొంతమంది పిచ్చి పిచ్చిగా రాస్తారు, కొంతమంది కుదురుగా నీట్గా రాస్తారు. చాలా చూడముచ్చటగా ఉంటుంది. సరే, మన సందర్భం ఏంటి? ఎడతెగని నొప్పులు. చూసారు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? ప్రార్థన రాకపోతే, ఆరాధన రాకపోతే, దేవుని కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోతే ఏం చేయాలి? ఏం చేస్తారు? హాస్పిటల్ విజిట్ పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు? అక్కడ ఏ రకాల హాస్పిటల్, ఏ రకాల బెడ్స్ ఉన్నాయి, ఏ రకాలలో బాధపడుతున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి. అసలు ప్రతి చర్చికి కూడా కంపల్సరీ ఉండవలసిన మినిస్ట్రీస్ ఏంటంటే హాస్పిటల్ మినిస్ట్రీ, రెండోది జైలు మినిస్ట్రీ. జైలు అంటే ఏంటి? జైలు అంటే ఏంటి? మనకున్న స్వేచ్ఛని అపహరించడం. ఎప్పుడైనా తిన్నారా సాంబారము? అప్పుడు అట్లాంటి మాకు అలవాట్లు ఏమంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళ బాధలు చూస్తే దేవుడు మనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు, ఎంత స్వాతంత్రం ఇచ్చాడు, ఎంత మంచి జీవితం ఇచ్చాడు, అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, కంపారిజన్ ఎవరితో చేసుకోవాలి? రైట్ పర్సన్తో, రైట్ సిచ్యువేషన్తో చేసుకుంటే ఆ డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అసలు మైండ్ పోద్ది. అప్పుడే యాక్సిడెంట్ వస్తారు. ఐసీఆ అంటారు, ఇంటెన్సివ్ కేర్. ఐసీలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక హాస్పిటల్ నుంచి యాక్సిడెంట్ అయిన వాళ్ళు వస్తానే ఉంటారు. ఎమర్జెన్సీ వార్డులో కనుక డాక్టర్ డ్యూటీ చేస్తే, నర్సు కానీ డ్యూటీ చేస్తే తెలుస్తుంది. ఇంక వాళ్ళ కొన్నాళ్ళకి అది బండబడిపోతారు. చూసి చూసి విని విని రోజు అయ్యే కేసులు. కొంతమందికి అసలు రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అంట. వాళ్ళకి ఇక రోజు అదే అంతవరకు మనం తెచ్చుకోకూడదు. మంచివాళ్ళు ఏం చేస్తారు? మాట చెప్పగానే కొంతమందికి ఏంటో తెలుసా, అంటారేమో, మాట అంటారేమో అని భయం. ముందుగానే సెపరేట్ అయిపోతారు. ఎదుటోడు అనడానికి కానీ తిట్టడానికి కానీ అవకాశం. దాన్ని ఏమన్నాం? నాకు ఒక పేరు పెడదామా, ఒక టైటిల్ ఇద్దాం దానికి.
ఏమిద్దాం? దాన్ని ఏమంటాం? సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నావా? ఆత్మాభిమానం అన్నావా? ఆత్మ గౌరవం అన్నావా? కొంతమంది అయితే మూడో రకం, తిట్టు, రోజు తిట్టు, ఎన్నిసార్లన్నా తిట్టు, ఎన్నిసార్లన్నా చెప్పు, ఎన్నిసార్లన్నా వార్నింగ్ ఇవ్వు, నేను ఇంతే. మళ్ళీ కవరింగ్, ఏదిరా మారట్లేదంటే నేను ఇంతే. వాళ్ళకి ఏమవుతుంది? ఇది పరిస్థితి. ఎంతవరకు తెచ్చుకోవద్దు. 4 రోజులు ఉంది ఇంకా టైం. ఎన్ని రోజులు అయిపోయింది మనకి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 366. ఇప్పుడు 66 అంటే 4 ఉంది. 366 మైనస్ 4 అంటే ఎన్ని అయిపోయి? ఇప్పటికి 62 అయిపోయాయి. 62 ఇంటూ 24. 62 ఇంటూ 362 ఇంటూ 24 లెక్క ఎన్ని గంటలు? అందులో పర్సనల్ ఎన్ని, భోజనానికి ఎన్ని, అసలు ముఖ్యమైనది ఏంటి? దేవుడు. దేవుడి లెక్కలు, దేవుడి టైం ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఉంటుంది. లిస్టులో టాప్లో ఏముంటుంది? శాలరీ లాగానే లిస్టులో టాప్ ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? శాలరీ రాగానే చందా ఉంటుందా? దశంభాగం ఉంటుందా? ఉంటే అదృష్టవంతులే. ఏమో అది మధ్యలో ఉంటుందో, కొంతమందికి లాస్ట్లో వస్తుందో, అసలు లిస్టులో అది ఉంటుందో ఉండకపోతే నువ్వు కూడా లిస్టులో ఉండవు. తీసేయటం, పీకేయటం అవన్నీ ఆయనకి కష్టమా? కలుగునుగాక అన్నాడు. ఏం కలిగింది? ఒకసారి అక్కడికి వెళ్తే ఎన్నో కలిగింది. పరంజ్యోతిరావు అంటే అసలు మనం ఎలాంటి వాళ్ళం? ఆవిరి లాంటి వాడు. ఇంకెలాంటి వాళ్ళం? బుడగ లాంటి వాడు. ఇంకెలాంటి వాళ్ళం? గడ్డి లాంటి వాడు. పచ్చిగడ్డి, ఇంటి ఓకే. ఇంకా దూడ. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ఆరాధనలో. ప్రార్థనలో అయ్యా చచ్చిన కుక్క లాంటిదండి ఆయన, చచ్చిన కుక్క లాంటిదండి నేను ప్రార్థన చేస్తుంటే పక్కన ఒక బ్రదర్ టెస్ట్ చేద్దాం, చచ్చిన కుక్క అన్నాడట. ఏమన్నాడు బ్రదర్ పక్కనండి? చచ్చిన కుక్క అన్నీ బతికింది. ప్రార్థన చేసినంత మాత్రం అలాగంటావా? ప్రార్థనలు అలా ఉంటాయి, ఆరాధనలు అలా ఉంటాయి. ఎక్కడికి వచ్చాం మనం? దేవుడు ఏం చేస్తాడంట? వ్యాధి చేత మాంసం ఎక్కువ వలన మనం ప్రవర్తన మార్చుకోకపోతే పరిస్థితులు అలా తీవ్రంగా ఉంటాయి. రాజకీయ నాయకుల దగ్గరికి ఏదన్నా మనం ఇష్యూ మీద వెళ్ళామనుకోండి, ఏమంటారు? వాడు చెప్పిందే వేదం. అది మనకు నచ్చకపోయినా వాడు చెప్పిందే వేదం. నాకు నచ్చలేదు, నేను చేయను అన్నాం అనుకో, వాడు అసిస్టెంట్ ఉంటాడు పక్కన, వాడు వస్తాడు, వాడు మానం ఉంటాడు. వీడు బిల్డప్ ఎక్కువ. వాడు వస్తాడు, ఏమని పక్కకు వచ్చి పరిణామాలు ఏమంటాయి? అసలు వాడు మంచివాడు, బాగానే ఉంటాడు. ఈడొచ్చి బిల్డప్ ఇస్తాడు. అసలు ఒకసారి ఈడిచ్చిన సంగతి వాడికి కూడా తెలియదు. ఈ మధ్యలో అడావిడి చాలా ఎక్కువ. అది పరిణామాలు. రాజకీయ నాయకుడు చెప్పి వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంట. దేవుడు చెప్పినట్టు వినకపోతే అసలు భయం ఉందా మనకి? ఉందా? భయము, భక్తి ఈ రెండు ఎక్కడ ఉంటాయి? కలిసి ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? కలిసి ఉంటే క్రైస్తవులకు భక్తి ఉంటుంది కానీ భయం తక్కువ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఉద్యోగం అంటే భయమే, ఆఫీస్ అంటే భయమే, స్కూల్ అంటే భయమే, అన్ని చోట్ల ఉండదు భయం. ఎక్కడికి వస్తే తగ్గిపోద్ది? దైవజనుడు అంటే ఏ ప్లేస్ అయింది? దైవజనుడు అంటే ఎవరు? ఈజ్ రిప్రజెంట్ గాడ్. దేవుని ప్రతినిధి.
ఇందాక అన్నాను కదా, అసలు కూడా బాగానే ఉంటాడు, వీడు వచ్చి బిల్డప్ ఇస్తాడు అన్నావా, వీడు అట్లా వాడు కూడా బెదిరించవచ్చు. బెదిరించవచ్చో బెదిరించకూడదా? బెదిరించవచ్చు, కానీ వాడు బెదిరించరు. అందుకే మనకు భయం రావట్లేదు, అందుకే మనం భయపడట్లేదు. బెదిరించాలి, అప్పుడే బెదిరిస్తే మనం లోపడతాం. సరే, మనం అక్కడికి వెళ్దాం. మళ్ళీ ఏమన్నాడు అక్కడ? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవచ్చు. ఏం చేయాలండి ప్రవర్తన గురించి ఆలోచించుకొని? చూద్దామా ఒకసారి చెప్తారు కొన్ని వాక్యాలు. కొలస్సీ 3:16 చూద్దామా? కొలస్సీ 3:16 తీసుకున్న తొందరగా చదవండి, తొందరగా ముగించుకున్నాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించిన జ్ఞానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపుని. ఇది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అనే దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటి? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉందా లేదా? స్టార్టింగ్ ఏమన్నాడు? బుద్ధి చెప్పుచ్చు అన్నాడు. బుద్ధి మరొకటి చెప్పాలి అని అంటే మనకేమన్నారు ముందు? మన బుద్ధి ఉంటేనే కదా మరొకటి బుద్ధి చెప్తాం. మనకే లేకపోతే ఇంకొకటి ఏం చెప్తాం? ఒకవేళ చెప్పడానికి వెళ్ళామనుకోండి, ఏమంటారు వాళ్ళు? ముందు నీ సంగతి ఎట్లా చూసుకో, నీ ఫ్యామిలీ సంగతి చూసుకో, అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాం? అంతవరకు ఎందుకు? ఏమంటాడు ఇక్కడ? ఒకరు బుద్ధి చెప్పచ్చు. ఏం చేయాలి మరి మనం ఇప్పుడు? మనం బుద్ధిగా ఉండాలి. ఏం చేయాలి మనం? మిగిలిన కూడా బుద్ధి చెప్పాలి. ఏమని బుద్ధి చెప్పాలి? ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని బుద్ధి చెప్పాలి. సరే, మత్తయి 28:19-20 జస్ట్ గుర్తు చేసి వెళ్ళిపోతా త్వరగా. మత్తయి 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అనే దానిలో ఇంకో సెకండ్ పాయింట్ ఏంటి? మీరు వెళ్ళి ఏం చేయాలంట? సమస్త వారిని శిష్యులుగా చేయమని ఆయన చెప్పాడు. మరి మనం చేసామా? చేస్తున్నామా? అది మనకు వర్తిస్తుందా? మనకు వర్తించదా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం క్విజ్లో, తెలిస్తే చెప్తాం, తెలియకపోతే ఏమంటాం? పాస్. ఇది కూడా అలా అనేద్దామా? వాక్యం ఏం చెప్తుంది? సమస్త జనులను శిష్యులుగా ఎవరు చేయమన్నాడు? దైవజనులు వెళ్ళి చేయాలా? దైవజనులదేనా బాధ్యత? ఎవరిదా బాధ్యత? మనకు లేదా? చేశామా లేదు అనేది మన ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోవాలి. సరే, నెంబర్ 3 కీర్తన 32:8. కీర్తన 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవలసిన మార్గం నీకు చెప్పాడు. ఎప్పుడైనా నీకు దేవుడు ఈ మార్గంలో నడవద్దు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా ప్రవర్తించొద్దు, ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా జీవించొద్దు అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించాడా? ఈ సంవత్సరం అంతా ఎన్నిసార్లు మాట్లాడాడా లేదా? మాట్లాడితే మన ప్రవర్తన మార్చుకున్నావా? వాక్యాన్ని లోబడ్డామా? అందుకే అంటున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచన. నా తప్పులు ఎవరో తెలుస్తాయి? నాకే తెలుస్తుంది, తర్వాత దేవుడు తెలుస్తుంది. కొన్ని భార్యకి తెలియని తప్పులు ఉంటాయి, కొన్ని భర్తకి తెలియని ఉంటాయి, అలా ఉంటాయి. కానీ దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. కనుక మనం ఎవరో వచ్చి మనం విమర్శించక్కర్లా, మనమే. అందుకే అంటాడు ఆదివారం బల తీసుకునేప్పుడు ఏం చెప్తారు? మనలను మనమే విమర్శించుకునేలా తీర్పులోనికి. పక్కన విమర్శించే పని మంది కాదు, పక్కన సరి చేసే పని మంది కాదు. మనం విమర్శించుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఎంత టైం ఉంది సరి చేసుకోవడానికి, విమర్శించుకోవడానికి? ఎన్ని రోజుల టైం ఉంది? ఎన్ని రోజులు అయిపోయింది? అది మర్చిపోకండి, ఓకేనా? సరే, నెక్స్ట్ ముందుకు వెళ్దాం. గలతీ 6:6.
గలతీ 6:6. వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. భాగం ఇవ్వవలను. ఎంత భాగం ఇవ్వలను అంటే దాని అర్థం ఏంటి? వాక్యోపదేశం చేసేది ఎవరు ఇక్కడ? వాక్యోపదేశం పొందేది ఎవరు ఇక్కడ? ఇవ్వవలసింది ఎవరు? ఎవరికి ఇవ్వాలి? అర్థం అనుకుంటాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. మన ప్రవర్తన గురించి మన పరిశీలన చేసుకునేటప్పుడు ఇది ఒక పాయింట్, అంతే కదా? వాక్యోపదేశం పొందుతున్నా మంచిదే. మరి వాక్యోపదేశం చేసే వాళ్ళకి ఏం వాళ్ళు అక్కడ ఉంది. ఇంకొంచెం మీకు నాకంటే కూడా ఎక్కువ మీకు తెలుసు, ఆలోచించుకోండి. నెక్స్ట్ పేతురు 3:15. పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చిని మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోను భయంతోను సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయం నందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ఏమన్నాడు ఇక్కడ? ఎలా ఉండాలంటే మనం సాత్వికంతో ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి, భయం ఉండాలి. ఎవరైనా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదే సరిపోద్దా? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన కొంతమంది రాస్తారు ఏమని? యెహోవా కాపరా నా కాపరి. ఇళ్లలో రాస్తాడు మై లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటారు. అదే మై లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దేవుడు నా కాపరి. లేదంటే ఈ ఇంటికి దేవుడు కాపరా, ఈ గృహమునకు యెహోవా అధిపతి. పేరుకే అధిపతి, కానీ ఆయన మాటలు మాత్రం మనం వినం. ఏమన్నా అందుకేమంటాడు ఇక్కడ? నిర్మలమైన మనస్సాక్షి. అసలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం జస్ట్ గుర్తు చేస్తున్నాం. ఈ ప్రవర్తనలో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మనం గుర్తు చేసుకున్నాం, పరీక్ష చేసుకున్నాం. తీతు 2:7. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరకన్నట్లు. ఆపండి. ఏమన్నాడు అక్కడ? పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా. పరపక్షం స్వపక్షం రెండు ఉంటాయి ఇక్కడ. స్వపక్షం వాడు ఎప్పుడు మన పార్టీ కాబట్టి మనకు అది విమర్శించడు, మన మీద అటాక్ చేయడు, మన లోపాల మీద దృష్టి పెట్టాడు. కానీ ఎవరు దృష్టి పెడతారు మన మీద? కొటేషన్ ఉంది ఏమని? తెలివి తక్కువ మిత్రుడి కంటే తెలివైన శత్రువు మంచిదంట. తెలివి తక్కువ మిత్రుడి కంటే తెలివైన శత్రువు. ఎందుకు తెలివైన శత్రువు మంచిది? మన శత్రువు ఏం చేస్తాడు? వాడు ఎప్పుడు మనం కనిపెట్టిస్తాడు. మన మీద కాన్సన్ట్రేషను ఉంటుంది. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ క్వశ్చన్ చేద్దామా, ఎక్కడ ఏం చేద్దాం. పరపక్షం ముందుండు. ఇక్కడ ఏమన్నాడు? పరపక్షం ముందుండు వాడు సిగ్గుపడినట్టు, వాడు సిగ్గుపడేట్టుగా మన ప్రవర్తన ఉండాలంట. కష్టమా తేలికాది? పాస్ కుదరదండి. అన్ని క్వశ్చన్స్ పాస్ అంటే కుదరదు. ఇందులో ఒక పొల్లు తీసేసిన, ఇందులో ఒక పొల్లు గెలిపిన ఏమైందంట? ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి? ఒకసారి బైబిల్ పెట్టుకొని ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో ప్రకటన గ్రంథం చదువుతున్నాయి. ఇప్పుడు ఈ రేంజింగ్కి వచ్చాను కదా, బైబిల్ పూర్తి చేయాలి కదా. అసలు ఆ ముద్రలు, ఆ తెగుళ్ళు, ఆ క్రూరముఖాలు, ఆ గడసర్పాల పేరు చెప్తేనే జ్వరం వస్తుంది. ఆ తోకాడేస్తుందంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ రాలిపోతాయి దాన్ని తోకాడేస్తుంటే. అంత పెద్దదంటే ఆ గడసర్పం. అసలు అది కనుక చూసామనుకో రాత్రి పగలో ఇంకా మనకి పరిగెత్తుకొస్తాం దేవుడి దగ్గరికి, దేవుని మందిరానికి. అందుకే వాళ్ళు ఏం పెడుతుంటారు గుడిలో? ఎన్ని చేతులు పెడతారు? ఎన్ని చేతులు? ఎన్ని? 4 6 అనలేదు. ఇప్పుడు మొక్కలేదా? అందులో నుంచి రాలేదు. తెలియాలండి.
కారం వాల్యూ తెలియాలంటే స్వీట్ తిన్నాక కారం అంటే తెలుస్తుంది. స్వీట్ తెలియాలంటే ఒక పచ్చిమిరపకాయ నవ్వేసి అంటుకుంటుంది. అందులో మా గుంటూరు మిరపకాయ నవ్విలావంటే ఇంకా చాలాసేపు బాధపడుతుంది. నువ్వు ఎన్ని స్వీట్లు అన్నది నువ్వు పావు కేజీ పంచదార వేసినా దాని పవర్ మాత్రం చూపిస్తుంది. డిఫరెన్స్ తెలియాలి మనకి. ఎందుకు చెప్పాను ఈ మాట? ఎక్కడి నుంచి దారి చెప్పాను నేను? వాడు ఎప్పుడు మన మీద దృష్టి పెడతానే ఉంటాడు. మన విరోధి అపవాది గర్జించు తిరుగుతున్నాడు. కానీ అసలు మనం దాన్ని ఏం కేర్ చేయం. ఏదో జీవిస్తూ ఉంటాం, బ్రతుకుతూ ఉంటాం. సరే, ఏం చేసుకో మన ప్రవర్తనలో మనం ఏం చేయాలి? వాళ్ళు కూడా మనలో లోపాలు కనపడకుండా మాదిరిగా కనపరుచుకో. సరే, అంతవరకు బోధించుము అనేది అయిపోయింది. ఇప్పుడు బుద్ధి చెప్పచ్చు. బుద్ధి చెప్తే ఒకసారి చూద్దామా? 4-5 బుద్ధి చేసుకోవడం ముందుకు వెళ్ళిపోతాను. 1 కొరింథీ 4:14. 1 కొరింథీ 4:14. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని బుద్ధి చెప్పుటకు బుద్ధి చెప్పడానికి మాట్లాడు. మీకేదో సిగ్గుపరచాలని కాదు, మిమ్మల్ని అవమానపరచాలని కాదు, మీరు తక్కువగా చేస్తున్నారని, మీరు భక్తిహీనులని, భక్తి లేని వారిని ఏమీ కాదు. ఎందుకయ్యా మీరు రాస్తున్నావు? ఎందుకు రాస్తున్నాడట? నా ప్రియమైన పిల్లలు. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడు? అంతేనా? దాని ముందు ఉంటుంది ఇంకోటి. ఎవరు చెప్తారు? శిక్షించి గద్దిస్తాడు. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడు? దేవుడు శిక్షించి గద్దిస్తాడు. ఎందుకు? ఒకవేళ ఆ రెండు లేకుండా ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? శిక్షణ లేదు, గద్దింపు లేదు. ఏం చేస్తాం? ఆశీర్వాదాన్ని ₹1 కోటి ఇచ్చాడు దేవుడు, ఇంకా నన్ను పట్టుకోగలవా? 10 లక్షలు వచ్చాయి, మాట అంటే అసలు ఆదివారం గుర్తుంటుందా? ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో తెలుసా లేదా? మా ఊరికి అడుగుతూ ఉంటాం, అది ఇది ఇది. కొన్నిసార్లు బలవంతం లాక్కుంటుంటాం దేవుడి దగ్గర నుంచి. లాక్కున్నారు మన పితరులు. ఏం లాక్కున్నారు? ఐగుప్తులు మాకు మాంసం ఉంది, ఇక్కడేమో కాకరకాయలు, కేకరకాయలు, ఇక్కడ మాంసం లేదు అని మొదలుపెట్టారు. ఏం చేశాడు దేవుడు? మోషే వద్దురా నాయన, దేవుడితో పెట్టుకోకండిరా నాయన, ఏది ఇస్తే తినండిరా నాయన. మోషే ఎంత బోధ చేసినా మాకేం కావాలి? మాంసం ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు? చెప్పండి బాగా చెప్తున్నారే. తిన్నారా? అరిగిందా? బలవంతాన్ని లాక్కుంటే, బలవంతాన్ని ఇవ్వు అంటే అలా ఉంటుంది పరిస్థితి. నేను ఆ అబ్బాయినే చేసుకుంటా, నేను ఆ అమ్మాయినే చేసుకుంటా. మనసంతా ఏంటిది? పూర్తి ఏంటమ్మా? మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎక్కడికి వెళ్ళినా పక్కనే ఉన్నట్టుందంట. ఎక్కడికి వెళ్ళినా పిచ్చి వేసుకుంటాం. గొంతులో ఉండగానే లోపలికి వెళ్ళదు. సంహారకుని పంపిస్తాడు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడటం నేర్చుకో. ప్రవర్తన ఎలాగుందో చూసుకో. ఎందుకు ఇక్కడ మన ప్రియమైన పిల్లలు అని ఆయన బుద్ధి చెప్తున్నాడు. మనం కూడా చెప్పాలి. 1వ దశలోని పత్రిక 5:12. 1వ దశలోని పత్రిక 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు మీకు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. ఆగండి ఒక నిమిషం. బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలంట? మన్నన చేయాలి. మన్నన అంటే అర్థం ఏంటి? అంగీకరించటం. ఇంకా ఇంగ్లీష్ ఏముంది? ఇంగ్లీష్ బైబిల్ దేవుడి దగ్గరైనా. తెలుగులో ట్రాన్స్లేషన్ కొంచెం ఒకసారి కరెక్ట్ ఉండదు. ఎందుకు? తెలుగు ట్రాన్స్లేషన్ ఎవరు చేశారు? క్రైస్తవులు చేశారా? క్రైస్తవేతరులు చేశారా? అంటే వాళ్ళు క్రైస్తవులా? అది ఎందుకు లేదు, క్రైస్తవులా క్రైస్తవేతరు, ఇక్కడ 2 వర్గాలే మనకి.
క్రైస్తవేతరులు చేశారు. వాళ్ళకి బిబ్లికల్ నాలెడ్జ్ ఏముంటుంది? దేవుని ఆత్మ ఏముంటుందా వాళ్ళకి? ఉండదు. దేవుని ఆత్మ నడిపింపు ఉంటుందా? ఉండదు. ఏదో వాళ్ళకి తెలిసినంత వరకు చేశారు. కానీ ఇక్కడేమో మన్నన చేసి సరే కన్క్లూడ్ ఇంకొక ఎక్స్టెన్షన్ చూడండి. వారి పనిని పెట్టిన వారి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలని మీరు చెప్పారు. ప్రేమతో ఎవరైతే మీకు బుద్ధి చెప్తున్నారో అంటే ఏం చేయాలంట? గౌరవించాలి. ఇంకేం చేయాలి? మిక్కిలి ఘనంగా ఎంచాలి. మిక్కిలి ఘనం వేరు, మిక్కిలి ఘనం వేరు. అట్లా మనం చేస్తున్నామా లేదనేది మనం పరీక్ష చేసుకోవాలి. సరే 14 వచ్చిన అక్కడే చూడండి. అక్కడే 14 కంటిన్యూ చేయొచ్చు. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పమంటున్నాడు. ఎవరు చెప్పాలి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి? సక్రంగా నడుచుకునేవాడు. మన బతికే సక్రంగా లేదనుకో, ఇంకా వాడు అక్రమాన్ని బుద్ధి చెప్పడానికి బయలుదేరామనుకో ఏమంటాడు? సక్రంగా ఉంటేనే వింటలా ఇక మనం సక్రంగా లేకుండా అక్రమంగా ఉన్నావు నాయన, నువ్వు అక్రమ మార్గంలో నడుస్తున్నావు నాయన బుద్ధి చెప్పడానికి వెళ్ళామనుకో. పౌలు శీలలు దెయ్యాలు కొట్టారు. ఆళ్ళని చూసి ఎవరు బయలుదేరారు? ఆళ్ళని చూసి నారాయణుడు బయలుదేరి ఏ సునామంలో తెస్తున్నా అన్నాడు. ఏం చేసాయి? దగ్గర పిలిచి పౌలు ఎవరో తెలుసు, పౌలు ఎవరో అది ప్రయోగాలు చేస్తే సక్రంగా రాకుండా నువ్వు అక్రమం ఉన్నావు నాయన అంటే ఇది ఇలాగ ఉంటుంది. ఒకవేళ మొహం మీద అనకపోయినా కొంతమంది పిల్లలు ఏమో కూడా ఏమంటారు? వాడికి ఏదైనా బుద్ధి చెప్తే లేదు చెప్పావులే అంటారు. ఊరి మరి ఇంకొంచెం కోపం ఇంకొంచెం రెచ్చిపోతుంటాం మనం. ఇంకొంచెం వాడి దగ్గరికి వెళ్తే చూసాంలే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇంకొంచెం బీపీ పెరిగిపోతుంది. మన బీపీ పెరగడమే కానీ వాడు మారుతాడా? వాడు మారడు. వాడు వింటాడా? వాడు వినడు. ఎందుకు? ఇక్కడ సక్రంగా ఉంటే కదా అది మనం గమనించాలి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలంట. ఇంకేం చెప్పాలంట? ధైర్యం చెడిన వారిని, ధైర్యం ఎప్పుడు చెడిపోద్ది? సడన్ ఏదైనా ఆపద వచ్చింది, సడన్ ఏదైనా కష్టం వచ్చింది, గుండె జారి తర్వాత ఏమైంది? ఇంకా ఎలా అయింది? భాష మీద కొంచెం పట్టుండాలని చెప్తున్నానండి. నిద్ర వస్తుంది కదా మీకు, అందుకోసం. గుండె జారి ఏమైంది? ఉందో లేదో చూసుకోండి ఒకసారి. అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళని మనం ధైర్యపరిచే స్థాయిలో మనం ఉండాలి. అంటే ఎంత భక్తిగా ఉండాలి ఒకసారి మనం ఆలోచన. ఈ 362 రోజులు అలా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరిస్థితి. తర్వాత ఏమన్నాడు? ఇంకా ఎవడు అందరి ఎడలా ఇంకా ఉంది అక్కడ బలహీనులకు బోధ పీడి అని చెప్పుకుంటే చాలా టైం పడుతుంది సార్ చదువుకున్న తర్వాత. సరే ఏమంటాడు ఫైనల్గా? శక్యమైతే చేతనైతే ఏమంటాడు అక్కడ? ఎక్కడ ఉందండి అది? అందరితో సమాధానముగా ఉన్నాడు. ఇవన్నీ చెయ్యి. ఒకవేళ శక్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయి. సరే మనం ముందుకు వెళ్దాం. 2 దశలోని 3:15 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 దశలోని 3 మరొకసారి స్టార్ట్ చేయండి. అయినను అతని శత్రువుగా భావించగా సహోదరునిగా భావించి, మన బుద్ధి చెప్పేవాళ్ళు కూడా మన సహోదరులుగా భావించి బుద్ధి చెప్తారు. అంతేగా మనకు ద్వేషం అని కాదు, మనం చెడిపోవాలని కాదు, పడిపోవాలని కానీ. తల్లిదండ్రులు తిడతారు ఒకసారి ఏమని? నువ్వు దీని అర్థమేంటి? నువ్వు నాశనం అయిపో అంటారు. పాపం వచ్చి తట్టుకోలేక వీడు చెప్పిన మాట వినకపోతే ఏమంటారు? అలాంటి డైలాగ్ వేస్తారు. కానీ వాడు నాశనం అవ్వాలని కోరుకుంటారా? ఎట్టి పరిస్థితిలో కూడా. అందుకే భక్తులు ఏమంటాడు ఇక్కడ? ఏమంటున్నాడు? మరొకసారి చదవండి. అన్యుడిగా భావించగా సహోదరునిగా భావించి గమనించండి. మిమ్మల్ని ఎవ్వరూ అన్యుడిగా భావించి ఇక్కడ హెచ్చరించట్లా, సహోదరిగా భావించే బుద్ధి చెప్తున్నాడు. ఎందుకు అట్లా చెప్తున్నాడు దైవజనుడు? అపోస్తల కార్యములు 20:31. దైవజనుడు ఎందుకు అట్లా చెప్పాలి? ఆయన దైవజనుడేనే కాదు, ఒక
భక్తిలో పెరిగిన పరిచారకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సమయంలో బాధ్యత గల సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అపొస్తలుల కార్యాలు 20:31. అవునా, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిన సంగతి మీరు జ్ఞాపకం చేసుకోండి. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లతో మానక, ఇవి చాలా పెద్ద పెద్ద పదాలు. మనం ఆచరించడం అనేది చాలా చాలా కష్టం, కానీ చేయాల్సిందే. ఆచరించలేనని మానేస్తానంటే కుదరదు. ఈ బైబిల్ ప్రాంతాల ప్రకారం మనం చేయాలి. ఆయన చేశాడు, చేసి మనం కూడా చేయమని చెప్తున్నాడు. కన్నీళ్లతో మానక బుద్ధి చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకయ్యా అంత కన్నీళ్లతో మానక బుద్ధి చెప్పావు? Colossae 1:28 చదివి ముగించుకున్నాం. ఎందుకయ్యా అంత కన్నీళ్లతో రాత్రింబగళ్ళు బుద్ధి చెప్పావు? ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణులుగా ఉండాలి అని ముగించేద్దాం. షార్ట్ అవుట్ చేసేద్దాం. ఏం చేయాలంటే ప్రతి వాడు ఏమవ్వాలి? క్రీస్తునందు సంపూర్ణులు కావాలి. ఆయన పరిపూర్ణుడైన ప్రకారం మనం కూడా పరిపూర్ణులు అవ్వాలి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులు అవ్వాలి. అందుకు ఈ హెచ్చరికలని. అంతేగాని మీరేదో అలాగని ఇలాగని కాదు. ఈ ఎన్ని సరి చూడడానికి ఎన్ని రోజులు ఉందంట? 4 రోజులు ఉంది. సరిపోద్దామా 4 రోజులు? ఇంతవరకు అసలు మనం స్టార్ట్ చేసామా, స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ చేసామా, చేయలేదా? ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందా? సరే, ఇవి చేస్తే సరిపోద్దా? చూడండి ఒకసారి. 1 పేతురు 4:3. అవి చేస్తే సరిపోద్దా? మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకును అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు ఇది నాకు కావాల్సిన మాట. గతించిన కాలమే. ఎంతకాలం గతించింది? ఇప్పుడు 362 రోజులు గతించే అనుకున్నాం. సహజంగా 40 సంవత్సరాలు అనుకున్నాం, 60 సంవత్సరాలు అనుకున్నాం. 60 సంవత్సరాలు ఎన్ని రోజులు గడిచిపోయి? గతించిన కాలం అంటే ఎంత? మీరు ఎవరి వయసును బట్టి వాళ్ళు లెక్కేసుకోండి. ఆ గతించిన కాలంలో ఏం జరిగాయంట? ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. పోకిరి చేష్టలు, దురాశలు. వివరించాలంటే ఇది ఒక్కొక్కటి ఒక మెసేజ్ అన్నమాట. ఎవరికాళ్ళు చదువుకోండి. గతించిన కాలమే చాలు. ఈ 4 రోజులన్నా ఏం చేద్దాం? అవసరమైతే ఉపవాసం ఉండి, అవసరమైతే ఉద్యోగం మానేసి, అవసరమైతే పని మానేసి, అవసరమైతే వంట మానేసి. ఎందుకు? కరెక్షను చాలా ఉంది. టైం లేదు. ఎందుకంటే అంత అవసరం? ఇలాగే వెళ్ళిపోతాం అంటారా? అది మీ ఇష్టం. సరే, 1:16 కూడా ఒకసారి చూడండి. పేతురు 1:16 కూడా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో నీకు నేను ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చాలు. ఏమన్నాడు? పూర్వపు అజ్ఞాన దశలో కొన్ని ఆశలు ఉంది. అంటే ఇప్పుడు లేవా? మనం దేవుడు బిడ్డలమా? దేవుడు లాంటి బిడ్డలమా? దేవుడిలాగా అయిపోయామా? ఆశలు ఏమైనా ఉన్నాయా, లేవా? మారు మనసు తగిన ఫలములు. మరొక మనసు వచ్చిందా? ఆ మనసే ఉందా? ఏ మనసు ఉంది? మారు మనసు పొందాం అనుకుంటున్నాం. పాత విద్యలే ఇంకా ఉన్నాయా? పాత అలవాట్లే ఉన్నాయా? పాత మాటలే వస్తున్నాయా? ఏమన్నాడు ఇక్కడ? ఆ అజ్ఞాన దశ. అదేం దశ? అది విజ్ఞాన దశ. ఇదేం దశ? విజ్ఞాన దశ కాదు. కనుక ఈ 4 రోజులు మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఇంతవరకే స్టార్ట్ చేస్తే అది సంతోషం. చేయకపోతే ఇప్పుడన్నా స్టార్ట్ చేసి ఇవేమేమి ఇంకొన్నాయో మనలో కరెక్షన్స్ చేసుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే సంవత్సరం కొత్తదవుతుంది, జీవితం కూడా
కొత్తగానే ఉంటుంది. బ్రతుకు కూడా కొత్తగానే ఉంటుంది. పనులు కూడా కొత్తగానే ఉంటాయి. పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోస్తే ఏమైంది? కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తిలో పోయింది. అంటే కొత్త మనసుతో, కొత్త ఆలోచనలతో, కొత్త ఇంకా రకరకాలు ఉన్నాయి. కొత్త ఏదైనా అవన్నీ ఆ కొత్తదనంతో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనసు సహాయం చేయగలుగుతాడు. ప్రియ యేసు నిర్మించిన ప్రియమైన హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమునా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమైన హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమునా నీ రక్త ప్రవాహమునా నా మోక్ష హృదయమును నీ రక్త ప్రవాహమునా నా మోక్ష హృదయమును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమైన హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాతో ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాతో ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపుగా ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపుగా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమైన హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమునా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. ఇంకా 4 రోజులు మాత్రమే మాకు సమయం ఉంది. మనం పరిశీలన చేసుకోవాలని చెప్పి ఎలా పరిశీలన చేసుకోవాలి అనే విషయాలన్నీ చక్కగా మరి పరంజ్యోతి గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ 4 రోజులు పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏదైనా మనం లోపం ఉంటే విడిచిపెట్టి నూతన హృదయంతో, నూతన బ్రతుకుతో, నూతనమైన మనిషిగా నూతన సంవత్సరంలో అడుగు పెడితే ఈ 2025 అయిన గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. మనకు కావాల్సింది భయము, భక్తి రెండు కావాలి. భక్తి ఉండి భయం లేకపోయినా పరలోక రాజ్యం చేరము, భయం ఉండి భక్తి లేకపోయినా పరలోక రాజ్యము చేరము. కాబట్టి దైవజనులు చెప్పిన రీతిలో వాక్యం విన్నాం కాబట్టి ఆయన పరిశీలన చేసుకుని కొనసాగాం. అలాంటి మంచి గొప్ప దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించి కొన్ని నిమిషాలు ఇతర వాక్యంలో మీకు ఏ మాటలైతే గుర్తున్నాయో ఆ మాటలు ఎత్తుపట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే ప్రార్థించండి. ప్రభా, నువ్వు నాతోనే మాట్లాడావు. నూతన సంవత్సరం ప్రవేశించే ముందు నాకు హెచ్చరికలు ఇచ్చావు. కాబట్టి ఆయన నా హృదయాన్ని సరి చేసుకొని, నా హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా తీసేసుకొని నూతన హృదయంతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యం దయచేయండి ప్రభా. నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం పొందుకునే భాగ్యము నాకు దయచేయండి ప్రభా. ఆశీర్వాదం నీ దగ్గర నుంచి రావాలి, వేరే ఎక్కడి నుంచి రావు. కాబట్టి అయినా నేను చక్కగా భయభక్తులతో నీ భయభక్తులు జీవిస్తే ప్రభా నాకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి.
భయం లేని భక్తి కానీ భక్తి లేని భయం కానీ ప్రభా ఏమాత్రం మంచిది కాదని మీరు చెప్పావు. కాబట్టి ప్రభా ఇదిగో తండ్రి, మేము హెచ్చరించాలంటే మేము ఇక్కడ నిజాయితీగా ఉండాలి, నిజాయితీపరులుగా ఉండి అనేక మంది హెచ్చరించాలి తప్ప మేము నిజాయితీగా లేనప్పుడు మేము ఎవరిని హెచ్చరించాలి అర్హులు కాదు కదా ప్రభా. కాబట్టి చక్కటి నీ బట్టి మాదిరి జీవితం కలిగి జీవించే బాధ్యత మాకు దయచేద్దండి. మాట్లాడండి 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 మాట్లాడండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నేను ఇట్లా అడుగుతున్నారు తండ్రి. ప్రభా నిన్ను మనుమాని ఆస్తిపాస్తులు అడగట్లేదు, హృదయాన్ని సరి చేసుకుని చక్కటి జీవితం జీవించాలని కోరుకుంటున్నాను తండ్రి. నిశ్చితమైతే వాళ్ళకి హృదయం వారికి దయచేయండి. నూతన సంవత్సరం అడుగుపెట్టిన మేము పాత పని విడిచిపెట్టాలి, పాత పని విడిచిపెట్టి నూతనముగా ప్రభా నూతన హృదయంతో ప్రభా వారి ముందు సాగే బాధ్యత, నూతన దిగించేదను, నూతన ఆలోచన కలుగు చేసేదను అని చెప్పినటువంటి దేవా ప్రభా నూతన మనసు కలిగి నూతన సంవత్సరాలు అడుగుపెట్టే బాధ్యత దయచేయండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడిగే ప్రతి బిడ్డకి మీరు దయచేయండి తండ్రి. అడుగుడు మీకు ఇవ్వడం, వెదకుడు మీకు దొరుకుడు, తొట్టుడు మీకు ఇవ్వడం చెప్పావు, అడిగిన వారికి ఇస్తానని చెప్పావు ప్రభా. దయచేయమని వేడుకున్నాం తండ్రి, దయచేయమని వేడుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాన్ని అర్పిస్తున్నాం. మా మంచి దేవుడా నీకు కృతజ్ఞతాస్తుతులు